హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 10 లాక్ సబ్స్క్రైబర్స్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రివ్యూ వీడియోస్లో భాగంగా ఫిబ్రవరి 28 ఆల్ షిఫ్ట్స్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫిబ్రవరి 28 ఫస్ట్ షిఫ్ట్ సపరేట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. అలాగే ఇప్పటిదాకా జరిగిన రివ్యూస్ అన్ని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. అలాగే స్ట్రాటజీకి ఇంపార్టెంట్ వీడియోస్ ప్లేలిస్ట్ లింక్ కూడా పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు అయితే చెక్ చేయొచ్చు. ఓకే, అలాగే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా జాయిన్ అయ్యి మీరు అయితే ఫాలో అవ్వచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ సెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు ఎం సురేష్, శ్రీదేవి, వెంకటరమణ, ఎంజాయ్ ద లైఫ్ అనే పేర్లు వాళ్ళైతే మనకి క్వశ్చన్స్ అనేవి అయితే ఎక్కువ సెండ్ చేశారో ప్రతి వాళ్ళ పేర్లు అయితే చెప్పడం కుదరదు కదా. కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చేసిన వాళ్ళకి సంబంధించి నేమ్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, అలాగే మనకి ఇరిటేటెడ్కి సంబంధించి పర్యాయ పదం సినోనిమ్ అయితే ఇంగ్లీష్లో అడిగారు. అలాగే కన్ఫ్యూజ్డ్ యానిటమ్, అలాగే ఓవర్ ఎంజాయిడ్ అనేది ఇడియం రిలేటెడ్గా ఇంగ్లీష్లో ప్రశ్నలు అయితే వచ్చాయి. అలాగే మనకి ఎయిర్ స్టాఫ్, ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ ఎవరు అని అడిగారంట. మనకి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఎయిర్ ఫోర్స్ హెడ్గా ఉన్నారు. నేవీ హెడ్ హరికుమార్, ఆర్మీ హెడ్ వచ్చేసరికి మనోజ్ పాండే. హూ వీడియోలో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. అలాగే భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉంటాయి, హౌ మెనీ ఆర్గాన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అయితే అడిగారో. భారత రాజ్యాంగంలో 3 భాగాలు అయితే మనకి 3 ఆర్గాన్స్ అయితే ఉంటాయి. అలాగే గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి హరిత విప్లవం అనేది ఎన్నో పంచవర్ష ప్రణాళికకి సంబంధించింది అని అడిగారు. మనకి ఎన్నో పంచవర్ష ప్రణాళికలో గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం గురించి మాట్లాడారు అంటే 1965లో 3వ పంచవర్ష ప్రణాళిక ఏదైతే 61, 66 ఉందో అప్పుడైతే మనకి గ్రీన్ రెవల్యూషన్ గురించి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 1961, 66 అనేది ఎన్నో పంచవర్ష ప్రణాళిక అని అడిగారు. 3వ పంచవర్ష ప్రణాళిక ఇది. దీన్నే గాడ్గిల్ యోజన అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే మనకి అన్నపూర్ణ ఫుడ్ ప్యాకెట్ స్కీమ్, అన్నపూర్ణ పథకం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అడిగారో. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. అలాగే అశోక దమ్మ డాష్ డిడ్ నాట్ ఇన్వాల్వ్. ఓకే, ఈ విధంగా ప్రశ్న అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి వర్షిప్ ద గాడ్. అశోకుని ధర్మం అనేది దేవుడిని ఆరాధించండి అని చెప్పి మనకి అదైతే ఇన్వాల్వ్ అయితే చేయలేదు. డిడెంట్ ఇన్వాల్వ్ అనేది. ఓకే, తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదు. ఇంగ్లీష్ అయితే ఈ విధంగా ఉంటుంది. అశోకధామ వర్షిప్ ద గాడ్ డిడెంట్ ఇన్వాల్వ్ అని అయితే ఉంటుంది. అలాగే ఎంకే సరోజ ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అని అయితే అడిగారు. ఎంకే సరోజ వచ్చేసరికి భరతనాట్యానికి సంబంధించిన పర్సన్ మనకి. సో ఆల్రెడీ చాలా షిఫ్ట్స్ అయిపోయినాయి కదా. ఎస్ఎస్సి జీడీ అనేది మనకి లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు. 2011 సెన్సెక్స్ చాలా వరకు అడిగేసాడు కాబట్టి ఈసారి మనకి ఇంకా ఓల్డ్కి వెళ్ళి 1951, 2001 ఈ విధంగా అయితే ఓల్డ్ అయితే అడుగుతున్నారు. సో నార్మలైజేషన్ అయితే ఉంటుంది. పేపర్ టఫ్గా వచ్చిందని చెప్పి ఎవరన్నా మరి కంగారు పడకండి. పేపర్ మీకే కదా అందరికీ కూడా టఫ్గా ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంది కదా. టఫ్ పేపర్స్కి అయితే మీకు మార్కులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది నార్మలైజ్ చేసి. ఓకే, కాబట్టి ఎవరన్నా మనకి సరిగ్గా రాయకపోతే కనుక ముందు షిఫ్ట్స్ చూసి రివ్యూస్ అనేవి టెన్షన్ అయితే పడకండి. పేపర్ అయితే కొంచెం లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసి టఫ్గా అయితే అడుగుతున్నాడు. అలాగే మనకి 2001 సంవత్సరంలో జరిగిన సెన్సెక్స్ అనేవి ఎన్నో సెన్సెక్స్ అని అడిగారు. 2001 అంటే ప్రీవియస్ సెన్సెక్స్ అనేది మనకి 14వ జనాభా గణన. మనకి 14th సెన్సెక్స్ అనేది మనకి 2001లో అయితే జరిగింది. 14 అనేది మనం సెన్సెక్స్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. 2011 సెన్సెక్స్ అనేది 15వ సెన్సెక్స్, 15వ జనాభా గణన అని చెప్పి. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1872. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నవ జనగణన, ఎన్నవ సెన్సెక్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 7వది. మనకి ఓవరాల్గా అయితే 15, స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే 7. ఇది డిస్కస్ చేసాం. ఇది చూసుంటే కనుక ఇది 15 కాబట్టి ప్రీవియస్ అనేది 14 అని చెప్పి మీకు ఐడియా అయితే ఉండే ఉంటుంది. అలాగే సెన్సెక్స్ చైర్మన్ శ్రీ చంద్రమౌళి, మోటో అవర్ సెన్సెక్స్ అవర్ ఫ్యూచర్. 10 సంవత్సరాలకు ఒకసారి అయితే మనకి జనాభా గణన అయితే జరుగుతుంది. ఈ స్లైడ్ చూస్తుంటే సెన్సెక్స్లో మీకు దీన్ని బట్టి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి మీరు 2011 నుండి 10 years బ్యాక్ కాబట్టి 14 అని చెప్పి కౌంట్ చేసుకుని అయితే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ అడిగే అవకాశం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో జనాభా గణన అని చెప్పి 7వది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంకే సరోజ భరతనాట్యానికి సంబంధించిన పర్సన్ ఆల్రెడీ చూసాం కదా. అలాగే సెక్స్ రేషియో ఆఫ్ చిల్డ్రన్ ఏజ్ ఆఫ్ 0 to 6 years, 0 నుండి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి సంబంధించిన స్త్రీ పురుషుల నిష్పత్తి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారో. 919 అయితే ఆన్సర్ అవుతుంది. బట్ ఆప్షన్లో అయితే 918 అయితే ఇచ్చారంట. 918 అయితే మనకి దగ్గరగా ఉంది కాబట్టి ఆన్సర్ అయితే అవుతుంది.
ఈ విధంగా మనకైతే క్వెషన్స్ అనేవి సెన్సెక్స్‌లో మనకి లెవెల్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే హూ ఈస్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే పీరియడ్? ఓకే. రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం వేడుకల్లో మనకి చీఫ్ గెస్ట్‌గా ఎవరొచ్చారు ఈసారి అని అడిగారు. అబ్దుల్ ఫతా అల్ సిసి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయితే రావడం జరిగింది. నేను క్వెషన్స్ అనేవి కొన్ని తెలుగులో డిస్‌ప్లే చేయకపోయినప్పటికీ మీకు ఓవరాల్‌గా చదివి అయితే ఇనిపిస్తున్నాను కదా! సో, తెలుగు మీడియం వాళ్ళకైతే ప్రాబ్లమ్ లేదు. ప్రతి క్వెషన్ కన్వర్ట్ చేయాలంటే తెలుగులోకి మనకు కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి కొన్ని కొన్ని చేయట్లేదు. గమనించండి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎవరొచ్చారు ఈ సంవత్సరం అంటే ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి వచ్చారు. అలాగే భారత జాతీయ పతాకాన్ని ఎక్కడ ఎగరవేస్తారో అని అడిగారు. ఇండియా ఫ్లాగ్ ఈస్ హోస్టెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని అడిగారు. ఎర్రకోట రెడ్ ఫోర్ట్ పైన అయితే ఎగరవేయడం జరుగుతుంది. అలాగే ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ మెన్స్ విన్నర్. కొంతమంది మెన్స్ విన్నర్ అన్నారు. కొంతమంది వుమెన్స్ విన్నర్ అని అయితే అడుగుతున్నారు. 2 కూడా చెప్పుకుందాం. మెన్స్ విన్నర్ అయితే జర్మనీ మనకి. ఎక్కడ జరిగింది అంటే ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ మెన్స్ అనేది 2017లో ఇండియాలోనో, 19లో బ్రెజిల్‌లోనో, లాస్ట్ 2023 ఇండోనేషియాలో జరిగింది. 17లో జరిగినప్పుడు ఇంగ్లాండ్ విన్నర్, స్పెయిన్ రన్నర్, 2019లో బ్రెజిల్ విన్నర్, మెక్సికో రన్నర్ మనకి. 23లో అయితే గనక జర్మనీ విన్నర్, ఫ్రాన్స్ మనకి రన్నర్. మీరు ఈ మెన్స్ అనేది ఈ రోజు అడగకపోయినా మేబీ సో నెక్స్ట్ అడిగే అవకాశం ఉంది. చూసుకోండి 2023లో మెన్స్ అండర్-17 వరల్డ్ కప్ ఫీఫా మనకి ఎవరు గెలుచుకున్నారంటే జర్మనీ, రన్నర్ ఫ్రాన్స్ మనకి. అదే మహిళలు అడిగితే గనక 2022లో మనకి ఇండియాలో జరిగింది. విన్నర్ స్పెయిన్, రన్నర్ కొలంబియా. ఇవన్నీ కూడా మనం అయితే మనకి స్పోర్ట్స్ వెన్యూస్ వీడియోస్‌లో అయితే డిస్కస్ చేసాం. అలాగే రివ్యూ వీడియోస్‌లో కూడా ఇవన్నీ కూడా రివిజన్ చేయడం అయితే జరిగింది. ఓకే. వుమెన్స్ అడిగితే స్పెయిన్ విన్నర్. 2024 డొమినికన్ రిపబ్లిక్‌లో అయితే అప్‌కమింగ్ అయితే జరగబోతుంది. అలాగే పండిత్ శివశంకర్ శర్మ ఏ వాయిద్యకారుడు అని అడిగారు. సంతూర్ విద్వాంస వాయిద్యకారుడు మనకి ఈయన. ఓకే. అలాగే మనకి బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు అని అడిగారంట. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మనకి. తాత్కాలిక సీఈఓ హేమంగ్ అమీన్ మనకి. ఇది కూడా మనం హూ ఈస్ హూ వీడియోలో డిస్కస్ చేసిందే. అలాగే మనకి టిప్పనీ డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు. టిప్పనీ డాన్స్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. అలాగే దండియారాస్, గార్బా, భవాయ్, పదర్ డాన్స్, హూడో డాన్స్ అనేవి కూడా గుజరాత్‌కి సంబంధించినవే. ఈ స్లైడ్ కూడా మనం నిన్న రివ్యూ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అలాగే మనకి జ్యోతిరావు పూలే మనకి ఈ సత్య శోధక సమాజాన్ని ఎవరు స్థాపించారు అని అయితే అడిగారంట. కొంతమంది సత్య శోధక సమాజం అన్నారు. కొంతమంది మనకి సో ఆత్మీయ సభ అన్నారు. సో సత్య శోధక సమాజాన్ని అయితే మనకి జ్యోతిరావు పూలే అయితే స్థాపించడం జరిగింది. అలాగే ఈ స్లైడ్ కూడా మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. అలాగే టెలిగ్రామ్‌లోను, వాట్సాప్‌లోను కూడా ఈ స్లైడ్ అయితే షేర్ చేశాను. ఆత్మీయ సభ అలాగే బ్రహ్మ సమాజం రెండిటిని కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు. అలాగే మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పరమహంస మండలిని మనకి దాదాబాయి పాండురంగ, ఓకే. అలాగే మనకి ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ, ఆర్య సమాజం ఒకటి ఇంపార్టెంట్ దయానంద సరస్వతి అయితే స్థాపించడం అయితే జరిగింది. అలాగే రామకృష్ణ మిషన్‌ని వివేకానంద స్థాపించారు. ఓకే. అలాగే వుమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనేది అన్నీ బిసెంట్. అలాగే మనకి పూనా సేవా సదన్ అనేది రమాబాయి రానడే. అలాగే ఇంకా ఇంపార్టెంట్ అన్నీ కూడా చూసుకోండి. బట్ ఇంపార్టెంట్ అయినవి ఒకసారి చెప్తున్నాను మీకు. ఓకే. వీటినైతే మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్‌లో మీకైతే టిక్ చేశానో చూసుకోండి ఒకసారి. టెలిగ్రామ్‌లో కూడా ఇమేజ్ ఉంటుంది. ఓకే. అలాగే మనకి బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉందో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని అపాయింట్ చేసింది? ఏ క్రికెటర్ అని అడిగారో రాహుల్ ద్రావిడ్‌ని అయితే అపాయింట్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్‌గా నీరజ్ చోప్రాని కూడా మనకి బ్రాండ్ అంబాసిడర్‌గా బీపీసీఎల్ అయితే మనకి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ప్రీమియం పెట్రోల్ స్పీడ్‌ని అయితే మనకి ప్రమోట్ చేయడం కోసం. ఓకే. ఈరోజు క్వెషన్ అయితే క్రికెటర్ కాబట్టి రాహుల్ ద్రావిడ్ ఆన్సర్ అవుతుంది. అలాగే బైశాఖి పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడిగారు. బైశాఖి, లోహ్రీ 2 కూడా పంజాబ్ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. ఇన్ కేస్ మీకు పంజాబ్ ఆప్షన్‌లో లేకపోతే హర్యానాని కన్సిడర్ చేయండి. అలాగే ఆర్టికల్ 51 అనేది చూసుకున్నట్లయితే ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నల్ పీస్ అండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ శాంతి భద్రతలు ప్రోత్సహించడానికి సంబంధించిన ఆర్టికల్ మనకి ఆర్టికల్ 51 అనేది ఈ క్వెషన్ అడిగారు. ఇది కూడా మనం ఆర్టికల్స్‌లో డిస్కస్ చేసిందే. అలాగే అకార్డింగ్ టు ద ఫస్ట్ సెన్సెక్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఇన్ 1951 ద లిటరసీ రేట్ వాజ్ ఓకే. సో జనరల్‌గా స్టార్టింగ్‌లో అన్నీ కూడా 2011 సింపుల్‌గా అడిగాడు. ఇప్పుడు 1951లోకి వెళ్ళి అక్షరాస్యత శాతం ఎంత అని అయితే అడుగుతున్నారు. 1951 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం ఎంత అంటే 18%. కొంతమంది అయితే డైరెక్ట్‌గా అక్షరాస్యత శాతం కూడా కాకుండా 1951లో గ్రామీణ జనాభాలో ఉన్న అక్షరాస్యత శాతం అయితే అడిగారంట. అదైతే ఇంకా మరీ దారుణం. ఇన్ కేస్ అది అడిగి ఉంటే గనక ఓకే. ఆ విధంగా డీప్‌గా అయితే అడుగుతున్నారు చూసుకోండి. అలాగే పాటలీపుత్ర యొక్క ప్రెజెంట్ నేమ్ పాటలీపుత్ర ప్రస్తుతం ఎక్కడుంది? ప్రస్తుత పేరు ఏంటి అని అడిగారు. ప్రస్తుతం మనకి పాటలీపుత్ర అనేది బీహార్‌లోని పాట్నాలో అయితే ఉంటుంది.
ఇది కూడా మనం రివ్యూ వీడియోస్‌లో అయితే మనం రిలేటెడ్ బిట్స్‌లో అయితే డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే. న్యూ రాజధాని మనకి కొత్త రాజధాని ఎక్కడ అని చెప్పి దానికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడుందని చెప్పి ఇదైతే రిలేటెడ్ బిట్స్‌లో చెప్పాను. అలాగే మనకి నందిని కృషక్ సమృద్ధి యోజన ఓకే. నందిని కృషక్ సమృద్ధి యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అని అయితే అడిగారో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. ఓకే. రాష్ట్రంలోని పశువుల జాతులను మెరుగుపరచడం కోసం, పాల ఉత్పత్తిని పెంచడం కోసం మనకి నంద్ బాబా మిషన్ కింద మనకి ఈ నందిని కృషక్ సమృద్ధి యోజన పథకాన్ని అయితే ఉత్తరప్రదేశ్ ప్రవేశపెట్టింది. అలాగే మణిపూరి డాన్సర్ రిలేటెడ్‌గా ప్రశ్న అడిగారంట. ఎవరిని అడిగారన్నదైతే ఐడియా లేదు. ఇందులో మనకి యాలం ఇందిరాదేవి, గురు బిపిన్ సింగ్, రాజ్ కుమార్, సింగజిత్ సింగ్, బీనో దేవి, అమీబీ సింగ్ అనే వాళ్ళు ప్రముఖ నృత్యకారులు మణిపూరిలో. ఎక్కువగా బీనో దేవి, యాలం ఇందిరాదేవిని అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి నటి డాన్స్ ఫామ్ అనేది ఏ రాష్ట్రం అని అడిగారో హిమాచల్ ప్రదేశ్. ఇది కూడా మనం డిస్కస్ చేసిందే. చార్బా, చర్హి, చామ్, తోడా, డాంగి ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ రిలేటెడ్‌గా ఇంపార్టెంట్ డాన్స్‌లు మనకి ఈ రోజైతే నటి అడిగారు. అలాగే రౌలత్ చట్టం అనేది గురించి ప్రశ్న అడిగారంట. ఇది 1919లో మనకి తీసుకురావడం జరిగింది. ఇది మనకి ఎవరి యొక్క గవర్నర్ జనరల్‌గా ఉన్న టైంలో తీసుకొచ్చారంటే లార్డ్ క్లెమ్స్ఫర్డ్ మనకి ఫస్ట్ షిఫ్ట్‌లో కూడా ఎవరు గవర్నర్ జనరల్ అని అయితే ఫస్ట్ షిఫ్ట్ నిన్న అయితే అడిగారో. అలాగే కబడ్డీ మ్యాచ్ యొక్క సమయం ఎంత అని అడిగారో. కబడ్డీ మ్యాచ్ టైమ్ డ్యూరేషన్ ఎంత అంటే 40 నిమిషాల పాటు సమయం అయితే ఉంటుంది. మనకి 2 హాఫ్స్‌గా 20 మినిట్స్ అయితే ఉంటుంది. మధ్యలో 5 నిమిషాల బ్రేక్ టైమ్ అయితే ఉంటుంది. టోటల్ సమయం ఎంత అంటే మనకి 40 నిమిషాల కబడ్డీ ఆటకు సంబంధించి. అలాగే మనకి ఎన్ఈఐఏ ఫుల్ ఫామ్ అయితే అడిగారంట. ఎన్ఈఐఏ అంటే నేషనల్ ఎక్స్‌పోర్ట్ ఇన్స్యూరెన్స్ అకౌంట్ మనకి. ఓకే. అలాగే ఎన్ఈఏఐ అంటే నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే. ఈ రోజైతే ఇది అడిగారు. ఎన్ఈఐఏ నేషనల్ ఎక్స్‌పోర్ట్ ఇన్స్యూరెన్స్ అకౌంట్ మనకి. చూడండి ఎంత టఫ్‌గా అయితే అడిగారో. మాక్సిమం ఇది అంత ఇంపార్టెంట్ కూడా కాదు. చాలా రేర్‌గా చూస్తూ ఉంటాము. అలాగే ఏఎఫ్‌సి ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్‌కి సంబంధించి ఏ క్రీడ అని అయితే అడిగారు ఇది. ఏఎఫ్‌సి అనేది మనకి ఫుట్బాల్‌కి సంబంధించింది. అలాగే మనకి బడ్జెట్ ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన మహిళ రిలేటెడ్‌గా ప్రశ్న అడిగారు. మనకి మొరార్జీ దేశాయ్ గారు టోటల్‌గా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే రికార్డ్ స్థాయిలో అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారు అని చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ ప్లేస్‌లో మనకి 6 టైమ్స్ ఇన్ ఎ రో బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళలో చూసుకున్నట్లయితే నిర్మలా సీతారామన్ గారు అయితే ఉన్నారు. సో నిర్మలా సీతారామన్ రిలేటెడ్‌గా ప్రశ్న అయితే అడిగారు. అలాగే మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతరత్న అలాగే రామన్ మెగాసా అవార్డు గెలుపొందిన మొట్టమొదటి మహిళ. ఈ ప్రశ్న అయితే అడిగారు ఫస్ట్ షిఫ్ట్‌లో. సో నేను రామన్ మెగాసా అవార్డు విడిగా అడిగారేమో అని చెప్పి విడివిగా చెప్పాను. అలా కాదు భారతరత్న రామన్ మెగాసా అవార్డు గెలుచుకుంది ఎవరు అని అడిగారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అలాగే మనకి ఏపీఈడిఏ ఫుల్ ఫామ్ లేదా రిలేటెడ్ ప్రశ్న అయితే అడిగారంట. ఏపీఈడిఏ అనేది దేనికి సంబంధించింది అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇది. ఓకే. ఈ రిలేటెడ్‌గా ఆప్షన్‌లో ఏదుంటే దాన్ని ఎంచుకోవాలి. అలాగే న్యూటన్ మూడవ నియమం గురించి అయితే ప్రశ్న అడిగారంట. ప్రతి వాళ్ళకి తెలిసిందే. ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక చర్య అయితే ఉంటుంది. ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈస్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ మూడవ నియమము. దీన్నే లా ఆఫ్ ఇనర్షియా జడత్వం యొక్క చట్టం అని కూడా అంటారు. అలాగే మోడరన్ పీరియాడిక్ టేబుల్ ఆధునిక ఆవర్తన పట్టికలో ఎన్ని పీరియడ్లు మరియు గ్రూపులు ఉంటాయని అడిగారో. 18 గ్రూపులు 7 పీరియడ్లు అయితే మనకి ఆధునిక ఆవర్తన పట్టిక మోడరన్ పీరియాడిక్ టేబుల్‌లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే తంజావూరు బాల సరస్వతి క్వెషన్ ఎలా అడిగారంటే కన్‌ఫ్యూజ్ చేయడానికి టీ బాల సరస్వతి అని అడిగారు. మనం చెప్పుకున్నాం నిన్న కూడా. క్వీన్ ఆఫ్ భరతనాట్యం అని కూడా ఈమెను పిలుస్తారని చెప్పి టీ బాల సరస్వతి గారు ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అని అడిగారో భరతనాట్యం. ఇంపార్టెంట్ రిలేటెడ్‌గా ఉన్న వాళ్ళని కింద కూడా చూసుకోండి. ఎక్కువగా రుక్మిణీదేవి, అరుంధతి, యామిని కృష్ణమూర్తి, వైజయంతిమాల కూడా అడగడం జరుగుతుంది. వైజయంతిమాల కూడా ఒక షిఫ్ట్‌లో అయితే అడిగారు. చాలా సార్లు అయితే మనం చెప్పుకున్నాము ఇది కూడా. అలాగే జాకీర్ హుస్సేన్ ఏ ప్లేయర్ అని అడిగారో తబలా. ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నే. అలాగే ఛౌ నృత్యం గురించి అడిగారు. ఇది యాక్చువల్‌గా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా 3 రాష్ట్రాలను కూడా ఈ ఛౌ నృత్యం అయితే అవలంబిస్తారో. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. అలాగే మనకి మొట్టమొదటి మహిళా రైల్వే బోర్డ్ యొక్క చైర్‌పర్సన్ ఎవరు అని అడిగారు. మొట్టమొదటి మహిళా బోర్డ్ రైల్వే మనకి వుమెన్ చైర్‌పర్సన్ ఎవరు అంటే జయవర్మ సింహా. ఓకే. ఈ బిట్ కూడా మనం హుయిస్‌కు వీడియోలో చెప్పుకున్నదే. అలాగే భారతదేశ సగటు జనసాంద్రత యావరేజ్ డెన్సిటీ ఎంత అంటే 382 కిలోమీటర్ పర్ స్క్వేర్ కిలోమీటర్. 2001లో అయితే 325 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కూడా చూసుకోండి. ఓల్డ్‌వి కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇది కూడా మనం సెన్సెక్స్‌లో చెప్పుకున్నాం. అలాగే యావరేజ్ సెక్స్ రేషియో 1000 మందికి 943 యావరేజ్ మనకి. అత్యధికం అయితే కేరళ 1084, హర్యానా లోయెస్ట్ 877. అలాగే మనకి 14 నుండి 18 దాకా ఉన్న ఆర్టికల్స్ అనేవి ఏంటి అని అడిగారు. రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కుని తెలియజేసే ఆర్టికల్స్ ఇవి.
14 చట్టం ముందు అందరూ సమానమని, 15 మత, జాతి, కుల, లింగ, పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షతను నిషేధించడం, 16 ప్రభుత్వ ఉపాధి విషయంలో సమాన అవకాశాలు కల్పించడం, 17 అంటరానితన నిర్మూలన, 18 బిరుదుల రద్దు అయితే అవుతుంది. అలాగే దండి మార్చ్. మనకి దండి మార్చ్ అనేది ఏ రకమైన సత్యాగ్రహం అని అడిగారు. ఉప్పు సత్యాగ్రహం దండి మార్చ్ అనేది 1930లో అయితే దీన్ని మనకి తీసుకురావడం అయితే జరిగింది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇండోర్ గేమ్స్. ఓకే. లోపల ఆడే ఆటలు ఏంటి అని అడిగారు. అంటే ఇండోర్ గేమ్స్ అంటే లోపల ఆడే ఆటలు. అవుట్‌డోర్ గేమ్స్ అంటే మనం క్రికెట్ గాని ఇలా బయట ఆడుతూ ఉంటాం కదా! సో, ఇటువంటివన్నీ కూడా బయట ఓపెన్‌గా ఆడే ఆటలన్నీ కూడా అవుట్‌డోర్ గేమ్స్ అవుతాయి. లోపల ఆడే ఆటలన్నీ కూడా ఇండోర్ గేమ్స్ అయితే అవుతాయి. అంటే లోపల కూర్చొని మనం క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటాం ఇంట్లో. అలాగే కార్డ్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా ఇండోర్ గేమ్స్ అయితే అవుతాయి. టేబుల్ టెన్నిస్ అనేది యాక్చువల్‌గా ఇండోర్‌లోను, అవుట్‌డోర్‌లోను కూడా జరుగుతుంది. అకార్డింగ్ టు ద ఆప్షన్ మనం అయితే ఆన్సర్ చేసుకోవాలి. కొంతమంది చెప్పిన దాని ప్రకారం టేబుల్ టెన్నిస్ అయితే ఆప్షన్‌లో ఉందంట. మిగతావన్నీ కూడా అవుట్‌డోర్ అయితే గేమ్స్ అవుతాయి కాబట్టి టేబుల్ టెన్నిస్ అయితే గనక బేస్డ్ ఆన్ ఆప్షన్స్ అయితే గనక అయ్యే ఆన్సర్ అయితే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్‌గా ఆప్షన్స్ 4 తెలిస్తే గనక మనం కన్ఫర్మ్‌గా చెప్పలేము. అలాగే మనకి కాన్స్టిట్యూషన్ ఎమెండ్ చేసే అధికారం ఎవరికుంటుంది? రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఎవరికుంటుంది అని అడిగారు. శాసనాలకు సంబంధించి అని కొంతమంది చెప్పారు. పార్లమెంట్‌కి అయితే అధికారం అయితే ఉంటుంది. అలాగే మనకి అస్సాం నృత్యం, బిహు నృత్యం అనేది ఏ రాష్ట్రం అని అడిగారో అస్సాంకి సంబంధించింది. అలాగే మనకి బగురుంబా, నట్ పూజ, చోంగ్లీ, అలాగే బిచువా, మహారాజ్, కేల్ గోపాల్, తబలా చోంగ్లీ, మనకి దియోదాని ఇవన్నీ కూడా అస్సాంకి సంబంధించిన ప్రముఖ నృత్యాలు మనకి. ఈ రోజైతే బిహు అడిగారు. బిహు ఇంపార్టెంట్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. బిహు అస్సాం మనకి. ఓకే. సో, ఇది గ్యాదర్ అయిన క్వెషన్స్ అనేవి. ఫోర్త్ షిఫ్ట్ ఎక్కువ గ్యాదర్ అవ్వలేదు. సో, ఇంకా మిస్ అయిన క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. మీరు నాకు చేసే హెల్పల్లో ఒకటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌లో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని ప్రతి వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడ నుండి మీరు టెలిగ్రామ్, వాట్సాప్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. లేదా టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని మీరు సెర్చ్ చేసి అయితే మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.